యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కనకాలపేట, జీఎన్ నాయుడు కాలనీ, కామరాజ్ నగర్, వంశీకృష్ణ కాలనీ ప్రాంతాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజల యొక్క అభిమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి వీధిలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లాడి కృష్ణారావు విసిరిన సవాలును ప్రత్యక్షంగా ఎదుర్కొంటానని, అతను సవాలు విసరడమే తప్ప అమలు పరచడని, గతంలో కూడా ఇదే జరిగిందన్నారు. గొల్లపల్లి అశోక్ వెంట పెద్ద ఎత్తున యువత చేరి తమ మద్దతు తెలిపారు. మొన్న మేము పెద్ద పట్టించుకొని అతనే ఎందుకంటే ఎప్పుడు సొలికవర్లే మాట్లాడతాడు. గత 25-30 సంవత్సరాల నుంచి జనం విసుగు ఇంకా అన్ని రకాలుగా విసుగు చెందారు. ముందేమో ఎలక్షన్లో పోటీ చేయను అంటారు, సన్యాసం తీసుకున్నాను అంటారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటారు, లేకపోతే ఇప్పుడు గెలిచిన వెంటనే ఇంకోటి చేసేస్తాను, లేకపోతే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి నేను అర్జెంటుగా. ఇదంతా కూడా కేవలం పదవీకాంక్ష తప్ప ఏమీ లేదండి. సవాల్ గీయించుకోవడానికి, గుండె గీయించుకోవడానికి ఆయన అంత తొందరపడినప్పుడు నేనెందుకు కాదంటానండి. కావాలంటే ఆయన కోరుకున్నట్టే చేయించేద్దాం, అది కూడానే మాకేం ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు కూడా కాదు, ఇలాంటి సవాళ్ళు గత ఎలక్షన్లో కూడా ఇస్తడం జరిగింది. నీకు చూపిస్తా, నీ మామకు చూపిస్తా, నీ తండ్రికి చూపిస్తా, అన్ని చూపించాము. మేము కూడా ఇంటికి చాలా గట్టిగా చూపించాము ఈ 5 ఏళ్ళు. ఈసారి 2026 విక్టరీతో మటుకు ప్రజలు అతన్ని యానం నుంచి తరివి కొట్టే పరిస్థితి వస్తుంది. అది మాత్రం అతను గుర్తుపెట్టుకోవాలి. మా మీద సవాళ్ళు విసరడానికి కేవలం 25-30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం కింద ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలకి భయాందోళనకరమైన వాతావరణం సృష్టించి కేవలం అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా మేము సావిత్రినగర్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఎలా చూస్తున్నారో ఒకప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితులు. ఎలా అంటే వెళ్తే మాట్లాడకూడదు, చూడకూడదు, చూస్తే తప్పు వేయడం, వెళ్ళేయడం, లేకపోతే కట్టలు చేయడం, ఇటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మీరు రండి, మాకు ఓటు అడగండి, మేము ఏంటి అని వాళ్ళు చెప్తే మాకు మంచి వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆదరించి లోపల తీసుకెళ్ళి మంచి సొంత బిడ్డలాగా వాళ్ళని ఆదరిస్తుంటే, ఈరోజు ఇంకొక మోక వచ్చి అక్కడ ఒక రౌడీ గ్యాంగ్ వచ్చి కారులు వెళ్తుంటే మా కార్లు కింద మా పైన సీసాలు విసరడం, అదే కాకుండా గాజు బెంకులు వేయడం, ఇది పరిస్థితి అండి. కేవలం అక్కడ గుంత అనే సెక్టర్ ఆఫీసర్ కూడా పనిచేసే విధానం ఏంటి అంటే, వాళ్ళు అక్కడ అతను ఫిషరీస్